యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. విరాజ్, విరాజ్, ఏంటి మా పంతులు గారు వాళ్ళు వచ్చారు? ఏమన్నా విశేషమా? విశేషమేనే మనవరాలా. ఏం విశేషం బామ్మ? చాలా విశేషమైన విశేషం. వాడికి అలా చెప్తే ఏం అర్థం అవుతుంది బామ్మ? ఏం లేదురా, మనం ధర్మకర్తగా వ్యవహరిస్తున్న గుళ్ళో అమ్మవారి తిరునాళ్లు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయట. దాని గురించే విరాజ్, పంతులు గారు గుడి పెద్దలు వచ్చారు. అవును బాబు, కళ్యాణ మహోత్సవం మీ కుటుంబ సభ్యులు జరిపించడం ఆనవాయితీ. ఈరోజు అమ్మవారి తిరునాళ్లలో జరిగే కళ్యాణ మహోత్సవంలో మీ కుటుంబం అంతా పాల్గొనాలని గుర్తు చేసి వెళ్దామని వచ్చాను. చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్లేవాళ్ళం, అదేనా? ఇట్స్ ఓకే, నాకు ప్రాక్టీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే. ఒక్క నిమిషం ఆగు విరాజ్, పంతులు గారు నీతో ఏదో మాట్లాడతానంటున్నారు. చాలా శక్తివంతమైన అమ్మవారు బాబు, మీకు తెలియంది కాదు. మీరందరూ ఖచ్చితంగా కుటుంబ సమేతంగా జగజ్జనని అమ్మవారి కళ్యాణ మహోత్సవం దగ్గరుండి జరిపిస్తే మీ నుంచి దూరం అవ్వాల్సిన చెడు దూరం అయ్యి మీకు చేరాల్సిన మంచి ఆ అమ్మవారి కృపాకటాక్షాలతో దగ్గరవుతుంది బాబు. ఆ అమ్మవారి మాటగా నేను చెబుతున్నాను. మా కోరిక కూడా అదే పంతులు గారు, మా ఇంట్లో ఉండే చెడు పోవాలి అని. మీ వాంఛని ఖచ్చితంగా ఆ లోకోద్ధారిణి అనే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. మీరందరూ వస్తే తిరునాళ్లకే కలుస్తుందమ్మా. తప్పకుండా రండమ్మా. మీరంతగా చెప్పాలా? ఖచ్చితంగా వస్తాం. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. మంచిది, వస్తానండి. ఓకే మామ్, ఇంక వెళ్ళొచ్చా? విరాజ్, విన్నావు కదా, మనందరం గుడికెళ్ళాలి. సారీ అమ్మా, నాకు కుదరదు. అలా అనకూడదు నాన్న, మన ఇంటి దైవం కదా, మనందరం తప్పకుండా వెళ్ళాలి. నాకు ప్రాక్టీస్ ఉందమ్మా. నా ఈవెంట్కి ఇంకా 5 days మాత్రమే టైం ఉంది. పర్లేదులే చిన్నోడా, నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళి అట్నుంచి అట్టే వచ్చేసాయి. అసలు అలా కుదరదు బామ్మ. ఎక్కువసేపు వద్దులేరా, ఓ 2-3 hours ఉంటే చాలు కదా. అన్నయ్య, ప్రాక్టీస్ ఫస్ట్ రోజే మధ్యలో వచ్చేస్తే ఎలా? లయా, నువ్వైనా చెప్పొచ్చు కదా. అవునత్తయ్య, మాకు నిజంగా కుదరదు. అలా అనకూడదులయ్యా, ఏదో ఒక విధంగా మీరు కుదుర్చుకొని రావాల్సిందే. మంచిదంటున్నారు కదా విరాజ్, కుటుంబం మొత్తం వెళ్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా. ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకోరా. సరే, ఓకే, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. పదలయ్యా. వెళ్ళొస్తామా? మనవరాలా, ప్రాక్టీస్ లో పడి వాడు మర్చిపోతాడేమో, నువ్వే చిన్నోడికి గుర్తు చేయి. అలాగే గ్రాని. విరాజ్ వాలకం చూస్తే వచ్చేలాగా అనిపించట్లేదు అత్తయ్య గారు. మీరేం వరి అవ్వద్దొదినా, పక్కనే లయ ఉంది కదా, ఎలాగైనా విరాజ్ని తీసుకొస్తుంది. పంతులు గారన్న మంచి అంటే నా కూతురు విరాజ్ దగ్గరవ్వడమే, అదేనేమో. ఏందో ఈ దూరం విగ్గుమాయవడం ఏందే? అదే మామా, నాకు అర్థమైతలేదు. అక్క, బయట చుట్టుపక్కల మొత్తం వెతికానక్క, ఎక్కడా కనిపించలేదు. ఇంట్లోనే కనబడలేంది, రోడ్డు మీద ఇంటి చుట్టుపక్కల ఎట్లుంటదిరా? ఏమో,
ఏ కుక్కలో పిల్లిలో ఎత్తుకుపోయి పీకేస్తాయి. నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డ, నువ్వంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా అట్టుకుపోయారేమో. గీదంటే గిట్టనోళ్ళు కూడా ఉంటారా మామ? ఉంది, ఓ పోరుంది. గదే గదే ఈ పని చేసిందేమో. ఆవికి తీసుకుపోయి గప్పోరేం చేస్తుంది అక్క? అక్క, ఎవరో మధుర అంట. ఇటీ గా పాటలో లేరా? ఉదయాన్నే 10ంటికి రమ్మన్నారు. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారో ఏందో. హలో హలో నందు, నేనే. ఎక్కడున్నావు? గది నేను వచ్చేస్తున్నా. ఇంకా ఎంతసేపు? ఇప్పుడే బయలుదేరాను, వచ్చేస్తున్నాను. ఇక్కడ రాక్ స్టార్ వచ్చేసారు. బ్యాండ్ అంతా రెడీగా ఉంది. అప్పుడే వచ్చేసిండ్రా? అదేంటి వచ్చేసారా అని అడుగుతున్నా? నిన్ననే మీకు చెప్పాను కదా 10 గంటలకల్లా వచ్చేయాలని. అంటే మేడం, అది ఏం చెప్పాలంటే. నేను మాట్లాడతాను, నువ్వు ఒక్క నిమిషం. సరిగ్గా టైంకి వస్తానన్నావు కదా, రాలేదే? గది సార్, అది ఇక్కడ నీకోసం ఎంత మందిని వెయిట్ చేస్తున్నామో తెలుసా? అయ్యో, ఈవెంట్ కి టైం లేదు, 5 రోజులే ఉంది. నువ్వు ఇలా టైంకి రాకపోతే ఎలా? సారీ సార్. సారీ ఏంటి సారీ? ఇంతమంది టైం వేస్ట్ చేసి సారీ చెప్తే సరిపోతుందా? స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదు, సాంగ్స్ పాడిన ఎక్స్పీరియన్స్ లేదు, టైం సెన్స్ అస్సలే లేదు. అసలు నువ్వు ఎవరో తెలియకుండా నీ వాయిస్ విని తీసుకున్నాను చూడు, నాకు కామన్ సెన్స్ లేదు. గట్లా అనద్దు సార్. ఈ ఒక్కసారికి క్షమించేయండి. క్షమించడం ఏంటి? అసలు ఎందుకు టైంకి రాలేదు? అసలు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంట్లో నా ఇంకా బయలుదేరలేదా? ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు? అంటే సార్ అది నొసగకుండా ఆన్సర్ చెప్పు. అంటే సార్ నా గొంతు బాలేదు సార్. బాలేదా? అవును సార్, అందుకే అపశృతిలో వాడతానేమోనని ఇట్లా భయం వేసి ఇంట్లోనే కూర్చున్నా. నిన్న నీకు డైట్ చేయమని చెప్పాను కదా, చేసినా సార్. చేస్తే గొంతు ఎందుకు పోతుంది? ఏమో సార్, ఈ ఒక్కరోజు రాను సార్. రేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తా సార్. సరే, నువ్వు రావద్దు, నేను వేరే సింగర్తో ప్రాక్టీస్ చేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్, అట్లా అనొద్దు సార్. మీ కాల్ మోగుతా సార్. ప్లీజ్ సార్, అట్లా అనొద్దు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేదు సార్, ఇప్పుడే మీ తానికి వస్తా సార్. సార్ ప్లీజ్ సార్. గొంతు బాలేదన్నావు? గొంతు కాసేపట్లో మంచిగా అయిపోతా సార్. సరే, నీకు 15 minutes టైం ఇస్తున్నాను, ఆ లోపల రావాలి. లేకపోతే ఖచ్చితంగా వస్తా సార్. చూడు, ఇంకోసారి రిపీట్ అయితే నిన్ను రీప్లేస్ చేస్తాను. అవసరం లేదు సార్, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. ఓన్లీ తన వాయిస్ విని తీసుకున్నాను చూడు, నాది తప్పు. నీకు నచ్చకపోతే తీసి పారేద్దాం బావా. ఏ తప్పుకైనా అవకాశం ఇవ్వాలిగా, తనకి టైం ఇచ్చానుగా, చూద్దాం. విరాజ్, ఈలోపు నీ పార్టీ ఏమైనా ప్రాక్టీస్ చేస్తావా? నో, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి పోవాలంట. ఎలా పోను? అక్క, నువ్వు గిట్లా వెళ్తే ఏమవుతుంది? ఏమైతుంది ఇంద్రా? నీకు తెలియదా ఏమైతుందో? గా పున్నమ్మకి నందు గురించి తెలిసిపోతుందనే కదా ఇట్లా వేషం మార్చుకొని తిరుగుతున్నది. గా పున్నమ్మకి తెలియదు కదా. అవు గా పున్నమేళ్ళు లేనప్పుడు మన అలకనంది ఏ యాసంలో ఎడితే ఏంది? కానీ బిడ్డ ఫోటోలు అందరికీ ఇచ్చింది కదా మామా. వాళ్ళు ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం చెప్పు. అమ్మా, బయటోళ్లకు కనబడకుండా వెళ్ళొచ్చు కదా. ఎట్లా పోతావే? ఎట్లనో అట్లా పోతామ్మా, లేకుంటే ఈ పాటలు పడే అవకాశం పోతుంది కదా. గదే బాగుంటది, నేను గట్లనే పోవాలా. అక్క, నువ్వు ఎట్లా పోతావు? మరి నీ బండి కూడా పాడైంది కదా.
బండిదేమున్నదిరా, ఎవరన్నా వస్తారేమో అడుగుతా. అయితే బిడ్డ గా హెల్మెట్ కూడా పెట్టుకుని వెళ్ళు, ఎవరు గుర్తుపట్టిన గీలుండదు. అవు తాత, మంచి ఐడియా ఇచ్చినవు. అక్క అక్కడ పాడనికి ఆడమనిషే కదా కావాల్సింది, నువ్వు గిట్లనే వెళ్ళిపో. అవురా, వాళ్ళకి కావాల్సింది ఆడవేషం కాదు కదా, నేను కదా, గిట్లనే పోతా. బిడ్డ నిన్ను గిట్లా చూశారంటే వాళ్ళకున్న కోపం అంతా పోతుంది. ఫోన్ చేద్దాం. అరే యాదగిరి, అర్జెంటుగా నీ బండి తీసుకురారా. అరే నందు, త్వరగా రా నందు. అరే నందు, నందు. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? చిన్నడా ఇట్రా. ఏంటక్క? పొద్దున దోస్తుగాన్ని బండి కావాలని అడిగినా కదా, వాడొచ్చిండ్రా. రే నందు. అరే చిన్న, నువ్వు వెళ్ళి ఆ బండికి తీసుకోరా, నన్ను అడిగితే నేను లేనని చెప్పు. సరే అక్క. అన్నా బండి ఇవ్వడానికి వచ్చావన్నా? కీ ఇవ్వన్నా. ముందు నందుగాడిని పిలవరా. అంటే అన్నిప్పుడే బయటకు వెళ్ళిండన్నా, నువ్వు వస్తే కీస్ తీసుకోమన్నాడు. అవునా, సరే అయితే. అన్న మరి హెల్మెట్? నందుగాడు హెల్మెట్ వాడాడు కదరా. ఎండలు మండుతున్నాయి కదా, హెల్మెట్ పెట్టుకోవాలి. సరే తీసుకో. హెల్మెట్ ఆడ పెట్టేసిరా. వెళ్ళిపోయాడక్క. అమ్మయ్యా. అమ్మా, తాతయ్య, అమ్మా వస్తున్నానే. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త బిడ్డ, గిట్లా వెళ్తున్నావు, నాకు మస్తు భయంగా ఉంది. ఏం కాదులేవే. ఏమీ కాదని అజాగ్రత్తగా ఉండొద్దు బిడ్డ, మంచిగా పోయిరా. గట్లనే తాత, ఒక నిమిషం ఆగుర్రి. దేవుడా దేవుడా, ఎవరు నన్ను గుర్తుపట్టద్దు ప్లీజ్. దేవుడా, నాకే ఆపద రాకుండా నువ్వే చూసుకోవాలి. నందు, ఏందే ఆగినావు? ఏం లేదే, గీ బట్టల్లా గీ సిటీలా బయటకెప్పుడు రాలే కదా, అందుకే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నా. గిట్లా స్వేచ్ఛగా తిరిగే రోజు ఎప్పుడొస్తుందో ఏందో. గా దినం దగ్గరలోనే ఉంది తులసమ్మ. సరే అమ్మా, నేను పోయొస్తా. తాత, నేను వెళ్ళొస్తా. ఆశీర్వదించు. సల్లగుండు. చిన్నడా, బాయ్ రా. బాయ్ అక్క. అరే, గీ హెల్మెట్ ఏంది ఇంత లూజ్ ఉంది, బటన్ కూడా లేదు. సర్లే, ఏదో ఒకటి. అమ్మా పోచమ్మ తల్లి, నా బిడ్డ ఏ గండం లేకుండా పోయి రావాలి. చాలా రోజులకు గా విగ్గు లేకుండా హాయిగా వెళ్తున్నా. గీ వేషంలో స్టూడియో దగ్గర మనల్ని చూస్తే మళ్ళా అమ్మాయి వేషంలో నందుగాడు ఇంత మంచిగుండా, గింత అందంగా ఉందా అంటారు. నా ఒరిజినల్ వేషం గిట్ల ఉపయోగపడుతుంది. ఏంటమ్మా ఇంత ఫాస్ట్గా వస్తున్నావేంటి? సారీ కాకా. ఈ హెల్మెట్ ఎందుకు ఊరుకూరుకనే పడిపోతుంది?
అయినా ఈ ఊళ్ళో పున్నమ్మ లేదుగా, నేనెవరికి తడవాలి? త్వరగా రండి బాబాయ్, లేట్ అవుతుంది. వస్తున్నాను రా. ఈ అమ్మాయి ఏంది ఇక్కడుంది? కానీ నందుగాడేం బాన్స్వాడ వెళ్ళిందని చెప్పిండు. ఎవడ్రా? నేనమ్మా, నేను మీకు ఫోన్ చేశాను కదా, ఆ అమ్మాయి అడ్రస్ చెప్పాను. నువ్వా? ఏంద్రా నీకంత తొందర? బాన్స్వాడ్ వచ్చినా అది ఈడు దొరకగానే నీకు ఇయ్యాల్సింది ఇస్తాలే. ఫోన్ పెట్టరా. అది కాదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఏంద్రా నీ కంగారు? కోపడకండమ్మా, నా మాట పూర్తిగా వినండి. త్వరగా చెప్పు. ఆ అమ్మాయి బాన్స్వాడ బస్ ఎక్కింది, కానీ ఇప్పుడు మాత్రం ఈ సిటీలోనే బండి డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఏం బద్మాష్, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా? కోపడకండమ్మా, కావాల్సి వస్తే సాక్ష్యంగా ఆ అమ్మాయి ఫోటో తీసి మీకు పంపిస్తాను. త్వరగా పంపించు. పటేలా ఆపరేనే. ఇటీవో. ఎందుకైనా మంచిది స్కార్ఫ్ అయినా చుట్టుకుందాం. అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. యాడ ఉందిరా అది? నాకు కొంచెం ముందే ఉంది, బండి మీద ముసు కట్టుకుంటుంది. హలో హలో నందు, ఎక్కడ? వచ్చేస్తున్నా మేడం. ఇంకా ఎంతసేపు? ఇక్కడ రాక్ స్టార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యో సారీ మేడం, ఇప్పుడే వచ్చేస్తున్నా. త్వరగా వచ్చేయి. అలాగే మేడం. అయ్యో, మీరు ఫోటోను చూశారు కదా, నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? బిల్డింగ్ కట్టుకోవాలి. ఇస్తారా? కానీ నేను చెప్పింది చెయ్యాలా? ఆ అమ్మాయిని చూపించమన్నారు, చూపించాను. ఇంకేంటి? రే, నేను చెప్పింది చేస్తేనే పైసలు. అమ్మమ్మమ్మ, తను వెళ్ళిపోతుంది. రే, గది యాడికిపోతే అడిగిపో. దానికి అనుమానం రాకుండా దాని నీడలా వెళ్ళు. నువ్వు యాడికెళ్తున్నావో అది మాకు చెప్తా ఉండు. ఈ లోపు బాన్స్వాడ నుండి వస్తా. అలాగేనమ్మా. రే, వెళ్ళిపోతుందిరా, నా బిల్డింగ్ మిస్ అయిపోతుందిరా. త్వరగా పోనీ, పోనీరా, పోనీరా, పోనీ. తీరా బండి, ఎక్కండి. పోనీ పోనీ, తొందర పోనీ, ఇటు పోనీ, ఇటు. ఈ ఓనర్ గాడేంది నా వెనకనే వస్తుండు? అయ్యో, వీడు నన్ను గిట్ట ఫాలో చేస్తుండో ఏంది? వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
హలో ఓకే వచ్చేస్తున్నాం. బావా స్టేజ్ దగ్గరికి వెళ్దామా? తను వచ్చాక నాకు కాల్ చేయండి. అలాగే. బాబు ఒక అమ్మాయి ఇటు ఏమైనా వెళ్ళిందా? ఎవరు? బ్లూ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి ఏమైనా వెళ్ళిందా? ఆ అమ్మాయా ఇటువైపు వెళ్ళింది. పోనీ పోనీ తొందరగా పోనీ పోనీ. అమ్మయ్యా, ఎట్లయితే ఏంది తప్పించుకున్నా. అర్జెంటుగా స్టూడియోకి వెళ్ళిపోవాలి.